అందరికీ నమస్కారం అండి. నా పేరు వి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. ఏదైతే మనము పేపర్ ఈ పోస్ట్ మ్యాన్ ఎంటీఎస్ ఎగ్జామ్ సంబంధించి తెలంగాణ సర్కిల్కు మనం అబ్జెక్షన్స్ రైజ్ చేయాలి అనే పాయింట్లో మ్యాథ్స్ గురించి నేను 3 వీడియోలు చేసి పెట్టానండి. బిఫోర్ దట్ ఫార్మాట్ ఎలా ఉంటుంది, కాలమ్స్ ఎలా ఫిలప్ చేయాలని కూడా పెట్టాను. ఇక రెగ్యులర్గా మనం పేపర్ 1 విషయానికి వస్తే ఏమైనా తప్పులు ఉన్నాయా, మీరందరూ క్యాండిడేట్స్ నాకు పంపించినటువంటివి నేను కొన్ని అబ్జర్వ్ చేసినవి చెప్తానండి. మిగతావి కొన్ని మీరు అనుకుంటున్నటువంటి దీంట్లో కొన్ని మీరు రైజ్ చేయాలనుకున్నటువంటి అబ్జెక్షన్స్ అవి నాట్ అలౌడ్ అండి. అంటే మీరు చేసినా దానివల్ల ఉపయోగం ఉండదు అనేది నా అభిప్రాయం అండి. ఇక్కడ మనం పేపర్ 1లో ఏదైతే మీ క్వశ్చన్ ఒకటి ఇచ్చారు, అండ్ ఆర్డీ అకౌంట్ కెన్ బి రీటైన్డ్ అప్ టు డాష్ ఇయర్స్ వితౌట్ డిపాజిట్స్ ఆల్సో అండి. దీన్ని మనం రైట్ చేయొచ్చు. ఎందుకు అంటే పిఎంసి దీనికి సంబంధించి వాళ్ళు 3 years అనేటటువంటి పాయింట్ ఇక్కడ రాదు. కెన్ బి రిటైన్డ్ అప్ టు రిటెన్షన్ అనేటటువంటిది అంటే బియాండ్ ఆర్డీ అకౌంట్ అని, కాబట్టి అంటే 5 years కాకుండా ఇంకొక 5 years కూడా ఉంటుందండి. దేర్ఫోర్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అని. దీనికి వాళ్ళు ఏదైనా ఇచ్చినవ్వనండి. మనకు కాలం 8లో మీరు క్యాండిడేట్ ఒపీనియన్లో కరెక్ట్ ఆప్షన్ ఈజ్ 5 years అనేది తీసుకోవాలండి. దానికి రీజన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆర్డీ అకౌంట్స్ రూలింగ్స్ ఇట్ ఈస్ క్లియర్లీ మెన్షన్ దట్ an RD account can be retained for 5 years with or without deposits. Therefore, it is requested to consider C as the correct option, that is 5 years but not B 3 years. ఇది మీరు దాంట్లో రాస్తే వాళ్ళకి క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది. This is as per rules. Our duty is to bring it to the notice of the higher authorities as per the pro forma format given by them. Consideration will be ఫైనల్ డెసిషన్ విల్ బి విత్ దెమ్ అంటే అది వాళ్ళ కన్సిడరేషన్ అనేది వాళ్ళు మనకు ఫైనల్కి వచ్చినప్పుడు వీ కెన్ నో అండి. నెక్స్ట్ ఇంకొకటి అండి, ది డీటెయిల్స్ ఆఫ్ బ్యాగ్స్ డిస్పాచ్డ్ అండ్ రిసీవ్డ్ విల్ బి రికార్డెడ్ ఇన్. ఏదైతే మెయిల్ బ్యాగ్స్ మనకు దీనికి సంబంధించినటువంటిది అనేది యాక్చువల్గా మనకు ఆప్షన్ ఏంటంటే డ్యూ మెయిల్ లిస్ట్ అనేది మనకు కరెక్ట్ పాయింట్ అండి. అంటే డ్యూ మెయిల్ సార్టింగ్ లిస్ట్ అనేటటువంటిది వాల్యూమ్ 5లో రూలింగ్ ఏదైతే ఇచ్చారో దాంట్లోనే ఫస్ట్ సెంటెన్స్లోనే ఉంటుందండి. యాజ్ పర్ రూల్ 52A of volume 5, it is mentioned that the details of bags received and dispatched will be recorded in due mail list. Therefore, it is requested to consider option A but not B. అంటే మనకు A due mail list అనేది కరెక్ట్ ఆప్షన్ అని కన్సిడర్ చేయండి. దిస్ ఈజ్ అవర్ రిక్వెస్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పేపర్ 1, దట్ ఈస్ అబౌట్ వాల్యూమ్ 5 అండ్ పేపర్ ఏదైతే పిఓ గైడ్ పార్ట్ 1 ఉందో దానికి సంబంధించి ఈ 2 క్వశ్చన్స్ మనం చేయొచ్చండి. ఇంకా ఉన్నాయండి, ఇంకో వీడియోలో కలుస్తానండి. దిస్ ఈజ్ వాల్యూమ్స్కి సంబంధించి ఫస్ట్ వీడియో. ఓకేనండి, థ్యాంక్ యూ అండి.